అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నేను చేస్తాను. నిన్నటి అంటే 3 రోజుల నుంచి బిగ్ బాస్ ముచ్చట చెప్పట్లేదండి, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల. అయితే మంగళవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో తెలుసుకుందామండి. అయితే మంగళవారం ఏం జరిగింది అంటే ప్రేరణ గారు వచ్చారు. ప్రేరణ గారు గేమ్స్లో మొత్తం మీద అంటే గేమ్స్లో ఆవిడ కింగ్ అనమాట. ఎలాగైనా ఆవిడ చాలా పోరాడి గెలుస్తారు. తనూజని సెలెక్ట్ చేసుకున్నారు. తనూజని సెలెక్ట్ చేసుకుంటే తనూజ కూడా బాగా ఆడింది గేమ్. కాకపోతే ఒక సెకండ్స్లో గ్యాప్లో ప్రేరణ గెలిచింది. తనుజ ఓడిపోయింది అనమాట. ప్రేరణ వచ్చినప్పుడు కాసేపు కామెడీ కూడా బాగా జరిగింది. ఆ తర్వాత భరణి గారును దివ్య కాసేపు ఏంటంటే కాసేపు డిస్కషన్ జరుగుతుంది కదండి వాళ్ళిద్దరికి. అది జరుగుతుంది, అదో నార్మల్, ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళది వాళ్ళు ఎవరు తగ్గట్లేదు వాళ్ళిద్దరు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారి కోసం హారిక అనమాట. హారిక వచ్చింది, సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుంది. హారిక కూడా బాగా ఆడింది గేమ్. సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడతారు కదా, కాకపోతే సుమన్ శెట్టి గారు ఓడిపోయారు. నెక్స్ట్ మానస్ వచ్చాడండి. మానస్ వస్తే డెమోని సెలెక్ట్ చేసుకున్నాడు. డెమోని సెలెక్ట్ చేసుకుంటే డెమోను గేముల్లో మామూలు కాదు కదా, ఆ గేమ్లు ఆడాలంటే డెమోన్ తర్వాతే. అలాంటిది ఖచ్చితంగా బాగా ఆడాడు. డెమోను మానస్ మీద గెలిచాడు అనమాట. బాగుంది, ఎందుకంటే తన గేమ్స్ అంటే డెమోన్ ఖచ్చితంగా ఈ సీజన్లో అయితే గేమ్స్ అంటే డెమోన్ ఖచ్చితంగా గెలవగలిగే స్టామినా ఉన్న అబ్బాయి. బాగుంది. అదండి మంగళవారం జరిగిన ముచ్చట. నెక్స్ట్ బుధవారం జరిగింది తర్వాత తెలుసుకుందామండి. ఉంటామండి.